ఈ విషయాన్ని మీరంటే మంచి విజ్ఞులు, చదువుకున్నవారు, మీరు పొలిటికల్గా అన్నీ అంటే ఏది ఎలా ఉంటే ప్లానింగ్ ఎలా ఉండాలని మీకు తెలిసిన. కానీ ఆయనకి డైరెక్షన్ చేసే వాళ్ళు ఎవరున్నారు సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి? ఏమంటే మేము ఒక వీడియో చూస్తేనో ఆయన ఇలా చేద్దాం సార్, మీ వీడియో ఎంతవరకు చేరుతుందో కూడా ఎవరికి తెలియదు. నేను అందుకేనండి పదే ఈ టాపిక్ మాత్రం నేను ఎక్కడ అవకాశం దొరికినా నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే సాధారణమైన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక చిన్న ఇది వస్తుంది, ఏది ఒక బ్రహ్మాండమైన సూచన వస్తుంది. నేను ఇలా ఒక ఛానల్లో మాట్లాడినప్పుడు కింద కామెంట్ పెట్టాడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నాకు వీడియో చూసి. ఏంటి కామెంట్? ఉచిత బస్సు ఇస్తానన్నారు సార్, 50 కిలోమీటర్ల పరిధిలో పెట్టండి సరిపోతుంది, భారం తగ్గిపోతుంది అన్నాడు. ఎంత బ్యూటిఫుల్ ఆలోచన. దీని పర్పస్ ఏంటి? కాలేజీలకు వెళ్ళే ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలి, ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళు వెళ్ళాలి, పల్లెటూరులో పండించినటువంటి పంట అమ్ముకోవడానికి కూరగాయలు వీళ్ళందరికీ ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ సరిపోద్ది. అలా కాకుండా శ్రీకాకుళంలో విజయనగర్లో ఉన్న ఆడమనిషి తిరుపతి దేవస్థానానికి నేను వెళ్ళి అయ్యవారిని దర్శనం చేసుకోవాలని అక్కడ నుంచి ఇక్కడికి ఉచిత బస్సులో బయలుదేరుతాయి, ఇది అవుద్దా? తెలంగాణ వాళ్ళు చేసిన తప్పు మరి అక్కడ చేయకూడదు. కాబట్టి దాన్ని రేషనలైజ్ చేసి అసలైనటువంటి అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికో నేను ఎంత అప్రిషియేట్ చేశానంటే, ఇలా సూచన చేశారని 4-5 ఛానల్స్లో నేను మాట్లాడాను. ఆ వ్యక్తి పేరు నేను గుర్తులేదు నాకు. ఎంత మంచి సూచన. కాబట్టి ప్రభుత్వం జనం కూడా ఓ రకంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి కూడా అసలు యాక్చువల్గా అయితే వేరే వాళ్ళు ఎవరైనా ఏంటి సార్ ఇంతవరకు ఫ్రీ బస్ పెట్టారు అనాలి, కానీ వాళ్ళు సూచనలు చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివిగలైనా చిన్న చిన్న సూచనలు కూడా కొన్ని పట్టించుకోవాలి. అవును సార్, ఆయన అవును. సో ఇలాంటి పదే మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, మీలాంటి వాళ్ళు చూపిస్తున్నప్పుడు, ఎప్పుడో ఎక్కడో ఒక చోట వెళ్ళినప్పుడు, ఎందుకంటే అధికార ప్రతినిధులు తెలుగుదేశంలో ఉన్నారు చాలామంది, కానీ వాళ్ళ మీద కూడా నాకు ఉన్న కంప్లైంట్ ఏంటంటే చేసింది చెప్పుకోవడం కూడా చేత కాకుండా చాలా వాటిలో ఫెయిల్ అవుతున్నారు. సో కన్స్ట్రక్టివ్గా మాట్లాడకుండా ఏదో ఉన్నదంతా ఒక పెద్ద దీనిలాగా మాట్లాడేసి ఉపన్యాసంలాగా వెళ్తే ప్రజల్లోకి వెళ్ళటం లేదు. స్పెసిఫిక్ పాయింట్ పట్టుకొని క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. పాలేవి నీళ్ళేవి అని చెప్పండి. చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళేమో అన్ని అబద్ధాలు చెప్తూ మీరేమో చేసింది కూడా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? దానికి ఉదాహరణ 45 మంది డిఎస్పీల ప్రమోషన్లో 43 మంది ఒకే కులం వాళ్ళకి ఇచ్చారన్నప్పుడు మీరు దాన్ని కౌంటర్ చేయకపోవటం వల్ల ప్రజలు నమ్మారు. తర్వాత అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పింది? దాంట్లో 3 మాత్రమే ఆ సామాజిక వర్గంలో ఉన్నారు, మిగతా వాళ్ళు బయట వాళ్ళు అని అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు. ప్రజలు నమ్మేశారు కదా. కాబట్టి అధికార ప్రతినిధులు మంచి పని కూడా చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గాలంతా మూటగట్టి ప్రచారం ద్వారా వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు మీరు జాగ్రత్త పడాలి కదా. చాలా చాలా జాగ్రత్త. కాబట్టి నాకున్న పరిమితమైనటువంటి నాలెడ్జ్లో నేనే ఇన్ని సూచనలు చేసినప్పుడు మీరు ఒక్కరిని చేసినప్పుడు చాలా మంది ఎంతమంది ఉన్నారు. కాబట్టి అదనపు భారం రాష్ట్రం మీద పడకుండా, అప్పుల పాలు కాకుండా మనం ఉన్నటువంటి పరిధుల్లో ఏం చేయాలనేది చూస్తే ఇలాంటి 100 ఆలోచనలు వస్తాయి. నాకు నిజంగా ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్. 60% రాష్ట్రం బాగుపడడం కోసం పనిచేసినప్పుడు, ఓట్లు వేసినప్పుడు 40% మంది మీరు చేసిన వాళ్ళు వాళ్ళకే వేస్తారు. నీకు ఓట్లు లేని వాళ్ళ కోసం ఎందుకు, మనకి ఎందుకు వాళ్ళ గురించి? నీకు ఓట్లు లేని కోసం నువ్వెందుకు పాటుపడాలి? ఎస్ ఇది నేను కూడా బలంగా తీసుకెళ్తాదండి. ఈ బిట్టు నీట్గా కట్ చేసి టైటిల్ కూడా అదే పెడతాను. బట్ నిజంగా తెలుసుకోవాలి. ఎనివే నిజంగా ఈరోజు మంచి పాయింట్లు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ మీద డిస్కస్ చేద్దాం. మీద తప్పకుండా ఇంటర్వ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.